హాయ్ అండి. ఇక పూజ అయితే చేస్తా ఉన్నాము. వంటలు అయితే చేశాను అనమాట. అప్పుడే ఇక అగప్పనైతే ఇలా చేసింటాం అనమాట. పిండితో గోధుమ పిండి పాలు వేసి ఇలా చేస్తామన్నమాట. ఇదిగో ఇలా కాయ కొట్టిన తర్వాత ఇక పాలు అయితే పోస్తామన్నమాట. ఇంకా సాంబ్రాణి అయితే వేసాము. మూడు 4-5 సార్లు పోయి 5 సార్లు పోయి పాలు పోయి 5 సార్లు పోయి. ఇక ఇంటి దగ్గర పోసిన తర్వాత మరి టెంపుల్ దగ్గరకు కూడా వచ్చి మేమైతే పాలు పోస్తామన్నమాట. పుట్ట ఉంటే పుట్టలో కూడా పోస్తాం పాలు. ఇక ఇక్కడైతే పుట్ట లేదు, అందుకనే ఈ విగ్రహాలకి పోస్తూ ఉన్నాం పాలైతే. అసలు విగ్రహాలు కూడా కనిపించకుండా దారాలు అయితే ఎలా చుట్టేశారనమాట చూడండి. ఇక మొత్తానికి పాలైతే పోసేసాము. చాలామంది శ్రావణమాసంలో పోస్తారు కదా. ఇక మా పెద్దల నాటి నుంచి ఇలా వినాయక చవితి రోజే పోస్తారంట పాలు. ఇక అందుకని మేము కూడా వినాయక చవితి రోజే పోస్తామన్నమాట. ఇక మా ఏరియాలో ఉన్న గణేష్ని కూడా కూర్చోబెడతారు. ఈరోజు అయితే పూజకు కూడా పిలిచారు. ఇక సాయంకాలం అయితే పూజకు కూడా వెళ్ళాలి. ఇక మేము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో చూసేవాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి అబ్బా. ఇక అందరూ చాలామంది ఈరోజైతే భక్ష్యాలు, మోదికలు, ఉండ్రాలు అన్నీ చేసింటారు వినాయకునికి. ఇక మేము పాలు పోస్తున్నాం కాబట్టి నూలుంటలు, బియ్యం ఉంటలు, ఇక పాయసము, వంకాయ చేసామన్నమాట. ఇక అందరు పాలు పోసిన తర్వాత ఒక ఫోటో తీసుకున్నాము. ఇక అలాగే దేవుని పువ్వులు తీసుకొని ఇక దారాలు అయితే కట్టుకుంటా ఉన్నాం అన్నమాట. మా అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వీడియోలో. వీడైతే కనిపించడం లేదు కదా ఎక్కువగా. నా కొడుకు అన్నమాట వీడు, ఆకాష్. వంటలైతే చూపిలేదనమాట, చేసేటప్పుడు టైం అవుతుందని. ఇంకా వంకాయ చేసిన. ఇక చిత్రాన్నం గొజ్జు, చిత్రాన్నం కలపాలి ఇప్పుడు. ఇంకా అలాగే పాయసము, రైస్. ఇక నా ప్రసాదము మనము ముట్లు చేస్తాం కదా. పప్పు రొట్టెలు అయితే చేయలేదు, బియ్యం రొట్టెలు, నూరు రొట్టెలు అనమాట. ఇంకా ఇదేనండి మా వంటలు అయితే. ఇక భోజనం చేస్తాం. ఇంకా తింటా ఉన్నారు. మా ఇంట్లో అయితే ఫుల్ ఆకలికున్నారనమాట. హాయ్ అన్న చెప్పండి అందరికీ. బాగైందా కావ్య పాయసము? బాగైనాయి ఒంట్లు కావ్య? పాయసం తింటువే? చిత్రాన్నం ఎట్లుందిరా? వంకాయ చిత్రాన్నము బాగుందా? ఏ పండుగకైనా వంకాయ చిత్రాన్నం ఉంటేనే కదా. మా ఇంట్లో అయితే మా వారి కోసము ఓనొక్కాయ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒక్కనొక్కాయ చేస్తా ఉంటే మా వారికి ఇష్టం కదా, చాలా ఇష్టం ఓనొక్కాయ అంటే. ఇంకా అందరికి వడ్డించాను, నేను కూడా తింటా ఉన్నాను.
అందరికి కూడా పాయసము ప్రసాదము ఇంకా టేస్ట్ అయితే చేస్తాను. పండుగలు చేసినప్పుడు ఇంట్లో వంటల టేస్టే వేరే ఉంటాయి, సూపర్ ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే వినాయకుడిని కూర్చోబెట్టారు, చాలా గ్రాండ్గా చాలా బాగా కూర్చోబెట్టారంట. మా అబ్బాయి చూసుకొని వచ్చినాడు అనమాట. ఇక మేము కూడా వెళ్తా ఉన్నాము, పిలిచారు అందరూ ఏరియాలో ఉండే వాళ్ళంతా పిలిచారనమాట. ఇక పూజకైతే వెళ్తా ఉన్నాము. మా ఏరియాలో ఉన్న గణేష్ ఎలా ఉన్నాడో వీడియో అయితే పెడతాను చూడండి. ఇక అక్కడైతే కలుసుకుందాం. ఇక వీడియో అయితే ఇంతేనండి. ఇక ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్న వీడియో అయితే. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.